హాయ్ అండి. 2025 ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి రాబోతుంది. ఇది సూర్యుడు పుట్టిన రోజు, సూర్యగ్రహణంతో సమానమైన రోజు, పరమ పవిత్రమైన రోజు. అయితే ఎంతో విశేషమైన ఈ రోజున మరిచిపోకుండా గుర్తు పెట్టుకొని ఈ ఒక్క ఆకును తింటే చాలు, మీ ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది, సకల శుభాలు కలుగుతాయి, గంటలో మీ శరీరంలోని చెడంతా కూడా పోతుంది. రథసప్తమి రోజున తప్పక ఈ ఆకును తింటే మనిషి దేహం వజ్రంలా మారుతుంది, మంచి ఆరోగ్యం చేకూరుతుంది, ఆయుష్ పెరుగుతుంది, అపర కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఎవరైతే ఈ ఆకును తింటారో అలాంటి వారికి ఉండే జాతక దోషాలు అన్నీ కూడా పోతాయి, వారి జాతకం అద్భుతంగా మారిపోతుంది. ఇక జీవితంలో కష్టాలు అనేవే రావు. చిన్న కష్టాలను కూడా ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటారు. చాలా మంచి జరుగుతుంది. కనుక రథసప్తమి రోజున తప్పనిసరిగా ఈ ఆకును తినండి. మరి ఈ రథసప్తమి రోజు తప్పక తినవలసిన ఆ ఆకు ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమిని హిందువులు రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటారు. మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలి స్థానం సూర్య భగవానుడికే దక్కుతుంది. అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు. హిందువుల పురాణాల పంచాంగం ప్రకారం మాఘ మాసంలోనే శుద్ధ సప్తమి నాడు 1000 కిరణాల గల సూర్య భగవానుడు జన్మించాడని, ఆ రోజునే సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు. అందుకే ఆ రోజున రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగ చేసుకుంటూ ఉంటారు. అందరికీ వెలుగును ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దేశ నిర్దేశాన్ని మార్చుకునే రోజున ఈ రోజునేనని నమ్ముతూ ఉంటారు. రథసప్తమి నాడు బంగారమును కానీ రాగిని కానీ దానం చెయ్యాలి. ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధముకు రథోత్సవానికి కార్యక్రమాలు చూచుచు కాలక్షేపం చెయ్యాలి. రథసప్తమి వ్రతం చెయ్యటం వలన సూర్య భగవానుడి అనుగ్రహం చేయు సకల సంపదలు చేకూర్చాయని పురాణాలు చెప్తున్నారు. సౌరమాన ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమిని రథసప్తమిగా పరిగణిస్తారు. సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈ రోజున. సూర్య భగవానుడు ఈ పుణ్య దినాన జన్మించుట వలన దీనిని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు. మాఘ మాసంలో శుద్ధ సప్తమిని, సూర్య సప్తమిని, అచలా సప్తమి, మహాసప్తమి, సప్తమిని అనే పేర్లతో జరుపుకుంటూ ఉంటారు. పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఓసారి ఈ వ్రత విధానాన్ని, వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వకాలంలో కంబోజ దేశమున యశోదమునకు రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు ఎప్పుడు వ్యాధి బారిన పడేవాడు. తన కుమారుడికి వ్యాధులకు కారణం ఏమిటి అని రాజు బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు రాజుతో, రాజా, నీ కుమారుడు పూర్వజన్మలో పరమ లోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహత్యం వలన నీకు జన్మించాడు. లోభి అయినందువలన వ్యాధిగంధస్థుడు అయ్యను అని చెప్పాడు. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు. ఏ వ్రతం ఫలితమున ఇతడు నీకు కలిగినదో అదే రథసప్తమి వ్రతము చేసి పాపం నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు. దీనితో రాజుకు తగిన ఫలితము కలిగిందని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు. ఇక ఈ రథసప్తమి రోజున అరుణోదయ కాలంలో ఆకాశంలో
అరుణోదయ కాలంలో ఆకాశంలోని నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుంది. ఇలా రథ ఆకారంలో నక్షత్రాలు ఉంటే రథసప్తమిగా చెప్తారు. రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ఆకును తినాలని శాస్త్రం చెప్తుంది. మరి ఆ ఆకు ఏమిటి అంటే రేగి ఆకు. రథసప్తమి రోజున తింటే ఒంట్లోని రోగాలన్నీ కూడా పోతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం రథసప్తమి వరకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఆయుష్ పెరుగుతుందని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు ఈరోజు రేగి ఆకును తింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక్కడ రేగి ఆకు అంటే చిన్న రేగి చెట్టు ఉంటుంది కదా, ఆ రేగి చెట్టు చిన్న చిన్న ఆకులు ఉంటాయి. ఆ రేగి ఆకులు పావల అంత సైజులో ఉంటాయి. మనకు తింటే మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది. జాతక దోషాలు పోతాయి, కష్టాలు సమస్యలు పోయి మీరు సంతోషంగా జీవించగలుగుతారు. మరి ఇంతకీ ఈ రేగి ఆకు ఎలా తినాలి అంటే ఏమీ లేదు. ఈ రథసప్తమి రోజున కొన్ని రేగి ఆకులను తెచ్చుకొని మీ ఇంట్లో సూర్యుడి ఫోటో ఉంటే సూర్యుడి ఫోటో ముందు పెట్టండి. లేదంటే సూర్యుడు విష్ణుమూర్తి స్వరూపం గనుక విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ, రాముడి ఫోటో ముందు కానీ, కృష్ణుడి ఫోటో ముందు కానీ, నరసింహస్వామి ఫోటో ముందు కానీ పెట్టండి. నమస్కారం చేసుకోండి. ఇలా పెట్టాక ఇక 5 నిమిషాల తరువాత ఈ రేగి ఆకును తీసి ఇంట్లో వారందరూ కూడా ఒక్కొక్క రేగి ఆకును తినండి. ఈ ఆకు చాలా చిన్నవిగా ఉంటాయి. చిన్న టాబ్లెట్ అంత సైజులో ఉంటాయి. ఒక ఆకును తినండి, తింటే సరిపోతుంది. లేదు మేము అలా తినలేము అనుకునేవారు ఆ ఆకు మీద చిటికెడు పంచదారను కానీ, బెల్లాన్ని కానీ, తేనెను కానీ వేసుకొని తినవచ్చు. ఇలా ఈరోజు రేగి ఆకును తినడం వలన రాజయోగం పడుతుంది. శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ శరీరంలోని దోషాలు అన్నీ కూడా పోతాయి. ఆయుష్ వృద్ధి అవుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. జాతక దోషాలు కూడా పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రథసప్తమి రోజున ఈ ఆకును తిని శుభ ఫలితాలను పొందండి. ఈ ఆకుతో పాటు ఈ రోజున సూర్యుడికి నివేదన చేసే ప్రసాదాన్ని కూడా తప్పనిసరిగా తినాలి. రథసప్తమి రోజున మీకు ఉన్న సమస్యలను బట్టి గోవుకు ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తినిపిస్తే ప్రత్యేక ఫలితాలు కలుగుతాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు. గోవుకు నానబెట్టిన గోధుమలను తినిపిస్తే ఆ సూర్య భగవానుడికి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది. సూర్య భగవానుడికి ఎంతో ఇష్టం గనుక గోధుమలను నానబెట్టి ఆ గోధుమలలో బెల్లం కలిపి ఆవుకు తినిపిస్తే మీ జీవితంలో తిరగనేదే ఉండదు. గోవు కళ్ళల్లో సూర్యుడు నివాసం ఉంటాడు గనుక రథసప్తమి రోజున గోవుకు గోధుమలను తినిపిస్తే 7 జన్మల దరిద్రం పోతుంది. అంతులేని ఐశ్వర్యాన్ని ఆ సూర్య భగవానుడే ప్రసాదిస్తాడు. అలాగే రథసప్తమి రోజున ఆవుకు రొట్టెలలో బెల్లం కలిపి తినిపించాలి. వృత్తి వ్యాపారాలు చేసేవారికి, ఉద్యోగాలు చేసేవారికి మంచి పురాభివృద్ధి కలుగుతుంది. రథసప్తమి రోజున గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపించండి. ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవచ్చు. దైవ చింతన పెరుగుతుంది. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను తినిపించాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీనితో శత్రువులు నివారణ జరుగుతుంది. రథసప్తమి రోజున గోవులకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చెయ్యడానికి అయినా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు ఈరోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీనితో రుణ విముక్తి చెందుతుంది. కనుక రథసప్తమి రోజున లేదా రథసప్తమి లోపు మీరు కూడా ఈ ఆహారాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి. సంతోషంగా దీవించండి. సమస్త లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడు ఉదయం బ్రహ్మదేవుడిగా, మధ్యాహ్నం పరమేశ్వరుడుగా, సాయంకాలం విష్ణువుగా
త్రిమూర్తులాడే తెల్లటి 7 గుర్రాలపై రథంపై శ్వేత పద్మాన్ని ధరించి దర్శనం ఇచ్చే భగవానుడు సూర్యుడు. ఇక మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.